మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో స్వశక్తిని గురించి కొంచెం తెలుసుకున్నాం, గుర్తుంది కదా. ట్రాన్స్ అంటే ఏమిటి, ఆ ట్రాన్స్ స్థితిలో మనం ఏమేమి ఊహించుకోవాలి అని చక్కగా తెలుసుకున్నాం. అయితే మన మాటల కంటే, ఆలోచనల కంటే, మన ఊహల కంటే చాలా ఇంపార్టెంట్ అయినది ఏమిటి, మన భావం. మన లోపల మన భావం ఎలా ఉన్నది అన్న ఎరుక మనకి ఉండాలి. మన లోపల మన భావం ఎలా ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుందన్నమాట. అంటే మనం దేని గురించైనా ఒక ఒపీనియన్ పెట్టుకొని మన ఫీలింగ్ అలా ఉంటే ఇన్సైడ్ అస్ ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టు అస్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఇలా మనం యోగ స్థితిలో ఉండటానికి సాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆ యోగ స్థితికి వెళ్ళినప్పుడు, ఆ ట్రాన్స్ స్టేట్లో ఉన్నప్పుడు ఇంకా అలాగే ఉండిపోతామేమో అన్న భయం అస్సలు అవసరం లేదు. ఎందుకు అంటే అలా ఉండే అవకాశమే లేదు కాబట్టి. ఏ చిన్న డిస్టర్బెన్స్‌కైనా మనం ట్రాన్స్ స్టేట్‌లో నుంచి బయటకొచ్చేస్తాం అన్నమాట. అంటే ఒక బలమైన చల్లగాలి వీచినా మనకు యోగ నిద్ర నుంచి మెలకువ వచ్చేస్తుంది. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, యోగ నిద్రా స్థితి ఎంత గాఢంగా ఉన్నా, మన రూమ్‌లో టెంపరేచర్ మారినా, శరీరానికి హాని కలిగించే ఎటువంటి పరిస్థితి ఎదురైనా మనకు వెంటనే మెలకువ వచ్చేస్తుంది. మనం ట్రాన్స్‌లో ఉన్నప్పుడు ఎవరైనా మన డోర్ ఓపెన్ చేసినా, మన విండో ఓపెన్ చేసినా, ఆ వచ్చే గాలి వల్ల కానీ, తాళం కన్నంలో నుంచి వచ్చే గాలి వల్ల కానీ, తలుపు కింద నుంచి వచ్చే గాలి వల్ల కానీ మనం క్షేమంగానే ఉంటాము. కాకపోతే మెలకువ వచ్చేస్తుంది. మెలకువ వచ్చినా కూడా మనం క్షేమంగానే ఉంటాము. అంటే క్షేమంగా మెలకువ వస్తుందనమాట. ఏ బాధలు ఉండవు. కాకపోతే ఏంటి ప్రాబ్లమ్? మళ్ళీ ఇంకోసారి ఆ స్టేట్‌కి రీచ్ అవ్వడానికి యోగ నిద్ర కోసం ప్రయత్నం చేయవలసి రావడం మాత్రం తప్పదనమాట. కాబట్టి మనం బలమైన గాలుల్ని, ఇతర అలజడులను ముందుగా తప్పించుకోవలసి ఉంటుంది. సో, ఎప్పుడు కూడా ఎల్లవేళల్లో మనం ఏం పొందాలి అనుకుంటున్నాము అని అనుకునే సుగుణాల గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నాం కదా, మనకున్న దుర్గుణాలేంటి, బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి అని, అలాగే మనకున్న సుగుణాలేంటి, మనం ఇంకా ఎన్ని సుగుణాలను పెంపొందించుకోవాలి, ఏ బ్యాడ్ హ్యాబిట్స్‌ని వదిలేయాలి అని డిసైడ్ చేసుకుంటాం కదా. సో, ఎవ్రీ టైమ్, ఎవ్రీ సెకండ్, ప్రతి క్షణం మనం పొందాలని అనుకునే సుగుణాల గురించే మనం ఆలోచిస్తూ ఉండాలి. మనకు నచ్చని విషయాలను త్వరలో వదిలించుకుంటామని కూడా మనం గట్టిగా చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూనే ఉండాలి. ఈ విషయం కూడా రిపీట్ చేసుకోవాలి. కొద్ది రోజుల పాటు మనం ఏ పని చేస్తున్నా మనకు కావాలి అనుకునే ఈ సుగుణాల గురించే బలమైన ఊహలను చేస్తూ ఉండాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అనేక సార్లు ఫలానా రోజున, ఫలానా టైంలో, రాత్రిపూట అయితే మరీ మంచిది. సో, ఫలానా రాత్రిపూట నేను నిద్రలోకి వెళ్తాను. తరువాత నేను ట్రాన్స్‌లోకి వెళ్ళే ప్రతిసారి ఈ లక్షణాలు మనలో మరింతగా బలపడతాయని మనం పదే పదే చెప్పుకుంటూ ఉండాలనమాట. సో, మనం ఏమని చెప్పుకోవాలి? క్లియర్ ఉంది కదా. కొన్ని రోజులు అంటే నెక్స్ట్ వీక్ సమ్ థర్స్‌డే నేను యోగ నిద్ర చేయాలని డిసైడ్ అయ్యాననుకోండి. ఇప్పటి నుంచి నేనేం చెప్పుకోవాలి? నేను నెక్స్ట్ కమింగ్ థర్స్‌డే 7:30కి నైట్ టైం నేను యోగ నిద్ర చేస్తాను. తర్వాత ట్రాన్స్ స్టేట్‌లోకి వెళ్ళిపోతాను. ఆ ట్రాన్స్ స్టేట్‌లో నేను నా కోసం నేను పెంపొందించుకోవాలనుకున్న లక్షణాలు ఇవి. నేను వీటన్నిటి గురించి నేను ట్రాన్స్ స్టేట్‌లో చాలా చక్కగా ఊహించుకోగలుగుతాను అని మనం ఇప్పటి నుంచే రిపీట్ చేసుకుంటూ ఉంటే అదేమవుతుంది, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రింట్ అయిపోయి థర్స్‌డే ఈవినింగ్ 7:30 అవ్వంగానే మనం రూమ్‌లోకి వచ్చేస్తాం. చక్కగా యోగ నిద్ర చేస్తాము. యోగ నిద్ర స్థితిలోకి వెళ్తాం. ఆ ట్రాన్స్ స్టేట్‌లోకి వెళ్తాము. మనకు కావాల్సిన లక్షణాలతో మనల్ని మనం చక్కగా
చక్కగా ఊహించుకోగలుగుతామనమాట. సో, మనం ట్రాన్స్‌లో ఉన్నప్పుడు కూడా మనకేం కావాలో మళ్ళీ ఒకసారి మనం మనసులో ఇప్పటి నుంచి అనుకుంటూ ఉండాలనమాట. ఇప్పుడొక చిన్న బహుశా తలతిక్క ఉదాహరణ అయ్యుండొచ్చు. అయినా కూడా చెప్పుకుందాం. ఒకాయన గూనివాడిలాగా బహుశా నిలబడేందుకు బద్ధకించి కావచ్చు, వంగి నుంచొని ఉన్నాడనుకుందాం. ఆయన్ని నేను సరిగ్గా నిలబడతాను, నేను సరిగ్గా నిలబడతాను, నిలబడతాను, నిలబడతాను అని చెప్పుకుంటూ ఉండమనాలి. ఇక్కడ రాంప మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పదలుచుకుందేమిటంటే, మనం చెప్పదలుచుకున్న మాటల్ని మధ్యలో ఆపకుండా అనేక సార్లు చెప్పుకుంటూ ఉండాలి అని. కొంచెం ఆపి కొంత గ్యాప్ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? వెంటనే మన ఓల్డ్ ఫ్రెండ్ గుర్తున్నాడు కదా! సబ్‌కాన్షియస్ మైండ్ మధ్యలోకొచ్చేసి ఏం చెప్తాడు? మీ మాటల్ని నమ్మడానికి లేదు. మీరెప్పుడు నిజం చెప్పనే లేదు. మీరెప్పుడు వంగి దిగజారే ఉంటారు అని చెప్పేయొచ్చు. సో, మనకు కావలసిన దాని గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పామనుకోండి, అప్పుడు మధ్యలో మాట్లాడే అవకాశం లేని ఆ సబ్‌కాన్షియస్ మైండ్ కాసేపు ఊరుకొనుంటుంది మన మాటలను అలా వింటూ. తరువాత కొంచెం సేపటికి మనం ఇంకా అస్సలు గ్యాప్ ఇవ్వకుండా, దానికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, మనం కంటిన్యూయస్‌గా చెప్తానే ఉన్నామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిలబడే ఉంటాను, నేను నిలబడతాను, నేను స్ట్రెయిట్‌గా ఉంటాను, నేను స్ట్రెయిట్‌గానే నిలబడతాను, నేను స్ట్రెయిట్‌గానే ఉంటాను, నిలబడతాను, నిలబడతాను అని ఇలా. అప్పుడు నెమ్మదిగా మన సబ్‌కాన్షియస్ మైండ్ మన మాటలను నమ్మే స్థితికి వస్తుంది. సో, మనం సరిగ్గా నిలబడతాము అని అది నమ్ముతుందనమాట. అలా నమ్మగానే మనలోని కొన్ని కండరాలు బలంగా ముడుచుకొని మనం సవ్యంగా నిలబడి ఉండే స్థితికి వచ్చేస్తాం. మనం కోరుకున్నట్లుగా. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపులే అనుకోండి. తలతిక్క ఎగ్జాంపుల్ అనుకోండి. కాకపోతే మనకున్న ఏ అవలక్షణాన్ని మనం సరిదిద్దుకోవాలనుకున్నా కూడా మనం ఇదే మెథడ్ ఆర్ ప్రాసెస్‌ని మనం ఫాలో అయిపోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చెత్త ఎగ్జాంపులే అనుకోండి. మనం అతిగా ధూమపానం చేస్తుంటాం అనుకోండి. హ్మ్. చెయ్యరు, చేస్తున్నాం అని అనుకుందాం కాసేపు. అయితే అతి చేస్తే అపాయకరమని మనకు ముందుగానే తెలుసు కదా! మరి యోగ నిద్రను ఉపయోగించుకొని మనమెందుకు మన ఈ దురలవాటు నుంచి బయటపడకూడదు ఒక్కసారి ఆలోచించండి. చిన్న పిల్లల చేష్టల లాంటి ఈ చేష్టలను, ఈ బ్యాడ్ హ్యాబిట్స్‌ని మనం చాలా ఈజీగా వదిలించుకోవచ్చు కదా! ఈ మెథడ్‌లో ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న మెథడ్‌లో. సో, మనం చేయాల్సిందల్లా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కు అనేక సార్లు మనం సిగరెట్లు తాగడం ఇష్టం లేదని చెప్పుకోవడమే కదా! చాలా సింపుల్. ఇలా చేస్తే ఎటువంటి క్షోభ మనకు కలగకుండానే, ఎటువంటి కష్టము రాకుండా మనం ఈ స్మోకింగ్‌ని మానేయొచ్చు. సిగరెట్లు తాగాలని తర్వాతిక అనిపించదు కదా! మరి ఇక్కడ సిగరెట్ అని అన్నాం కానీ, మనకున్న ఏ చెడలవాటైనా ఒకరిని జడ్జ్ చేయడం గానీ, ఒకరిని నిందించడం గానీ, మన జీవితంలో మనం ఏది ఫేస్ చేసినా దానికి కారణం ఇంకొకళ్ళు అని వారిని నిందించడం గానీ, ఇవన్నీ దురలవాట్లే కదా! సో, వీటన్నిటి నుంచి కూడా మనం చక్కగా ఇదే మెథడ్ యూజ్ చేసి మనం బయటికొచ్చేయొచ్చు కదా! ఏమంటారు? మనుషులు ధూమపానాన్ని మానలేకపోతున్నారు. ఈ అలవాట్లను నశింపచేసుకోవడం చాలా కష్టం అని ఇలాంటి మాటల్ని మనం చాలా సార్లు వినే ఉంటాం కదా! సో, సిగరెట్ కాల్చడం ఆపేయాలంటే అదసలింక కుదరని పని అని మనం వినే ఉంటాము. మనం కూడా జనరల్‌గా ఇప్పుడు వరకు మనం తెలుసుకున్న జ్ఞానం గనక మనకి తెలియకపోతే మనం కూడా అదే అంటాం. అబ్బా! తాగుతాడా? ఆ అలవాటుందా? ఇంక దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఒక్కసారి అలవాటయిందంటే ఇంక దాని నుంచి బయటికి రావాలనుకోవడం కలే అని ఇలా మనం కూడా నమ్ముతూ ఉంటాం కదా! అయితే న్యూస్ పేపర్‌లో మనం చాలా చిట్కాల్ని చదువుతూ ఉంటాం. సిగరెట్‌లని మానేయడం ఎలా? ఇంకో దాన్ని మానేయడం ఎలా అని.
ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లను ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉంటాం. ఈ ప్రకటనలన్నీ కూడా ఒక విధంగా మనల్ని హిప్నటైజ్ చేస్తూనే ఉన్నాయన్న ఆలోచన మనకెప్పుడైనా కలిగిందా? ఆలోచించారా ఈ విధంగా? ఈ అడ్వర్టైజ్మెంట్స్ మనల్ని హిప్నటైజ్ చేస్తున్నాయి అని? మనకి రోడ్ మీద వెళ్తుంటే బోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంత పెద్ద పెద్ద బోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్, అందమైన అమ్మాయిలు అలా ఎందుకుంటారు అంటే, అదంతా కూడా మనల్ని అట్రాక్ట్ చేసి హిప్నటైజ్ చేయడమే. మన మైండ్‌లోకి అది పద్దాక మనం ఆ బోర్డింగ్, అదే అడ్వర్టైజ్‌మెంట్ చూస్తూ, చూస్తూ ఉంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది ప్రింట్ అయిపోతుంది. అబ్బా! ఎంత బావుంది. ఈ నగలు ఎంత బావున్నాయి. ఈ బట్టలు ఎంత బావున్నాయి. ఈ కార్ ఎంత బావుంది. ఈ డైమండ్స్ ఎంత బావున్నాయి అని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ప్రింట్ అయిపోతుంది. సో, అదంతా కూడా అడ్వర్టైజ్‌మెంట్‌లన్నీ కూడా ఒక రకంగా మనల్ని హిప్నటైజ్ చేస్తూనే ఉంటాయి. ఈ ఆలోచన గురించి ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది చెబుతున్న మాటలను వినడం ద్వారా, అనేక అడ్వర్టైజ్మెంట్స్‌ని పరిశీలించడం వల్ల మనకు కలిగే భావాల ద్వారా మనం ఈ స్మోకింగ్ హ్యాబిట్‌ని విడిచిపెట్టడం దాదాపు అసాధ్యం అనే సూచనను మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి, మనం సిగరెట్లు తాగడం మానేయలేకపోతున్నాం. అవునా? అయితే హిప్నటిజం మనకు సహాయం చేసేలా దాన్ని మన వైపుకి తిప్పుకోవాలి. ఆ మనుష్యుల మందలో మనం లేము. మనకో ప్రత్యేక వ్యక్తిత్వం ఉంది కదా! మనకో బలమైన ఆధిక్యత ఉంది. స్మోకింగ్ అయినా, డ్రింకింగ్ అయినా, మరే దురలవాటునైనా మనం వదులుకోగలము. వదులుకొని మనల్ని మనం సంస్కరించుకోగలము. మనకు తెలియకుండానే హిప్నటైజ్ అయిపోయి, మనం స్మోకింగ్ మానడం కష్టమని అనుకుంటున్న మనం ఆ సిగరెట్‌ని కూడా చేత్తో ముట్టుకోని స్థితిని చాలా ఈజీగా మనం సాధించగలం. మనలో ఆ శక్తి ఉంది. స్వశక్తి అన్న టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామంటే మనలో ఉన్న శక్తిని బయటికి తీయటమే కదా! సో, ఇప్పుడొక హెచ్చరిక లేదా ఒక స్నేహితుడి సలహా అనుకోండి. నిజంగా మనం ఈ పొగ తాగడం కానీ, ఇంకేదైనా దురలవాటుని మానాలనుకుంటున్నామా అన్న ప్రశ్న సూటిగా మనకు మనం వేసుకోవాలి. నిజంగా వాటిని మానేసి ఇదివరకు మనం నిర్ణయించుకున్న అప్ అపాయింట్మెంట్స్‌కి వెళ్దామనుకుంటున్నామా? ఒక్కసారి డిసైడ్ చేసుకోవాలి. మనం చెయ్యదలుచుకున్న ముందుగా తగిన నిశ్చయం చేసుకొని తీరాలి. సిగరెట్లు మానాలన్నా, మరొక పనిని చెయ్యాలన్నా, దేన్నైనా చెయ్యాలన్నా, మానాలన్నా బలమైన నిర్ణయాన్ని తీసుకోవడం మాత్రం తప్పదు కదా! ఆ నిర్ణయం తీసుకోవాల్సిందే ఎవరు? మనమే. సో, బలహీనంగా సిగరెట్ మానేస్తే బావుండు, ఆ శక్తి నాకొస్తే బావుండు అని అనుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. ధ్యానం నేను రోజూ చేయట్లేదు. చేద్దామనుకుంటున్నా గానీ పోస్ట్‌పోన్ చేసేస్తున్నా. ధ్యానం నేను రోజు చేసే శక్తి నాకొస్తే బావుండు. వస్తుందిలే, ఆ శక్తొచ్చినప్పుడు చేస్తానులే అని అనుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా! సో, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇదంతా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి దిగేంత వరకు మనం నిజంగా చెయ్యాలనుకుంటున్న పనిని మాత్రమే చేయగలం. కాబట్టి ఒకవేళ మనం మొండికెత్తి సిగరెట్లు మానేస్తానని ప్రజ్ఞలు పలికినా మానలేము సరికదా! మరిన్ని ఎక్కువ సిగరెట్లు కాల్చే అవకాశం ఉంటుంది. సో, మనల్ని మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. మన భావాలెలా ఉన్నాయి? నాకెలా అనిపిస్తుంది? నా లోపల నాకేం ఫీలింగొస్తుంది? అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఏం చేయాలనుకుంటున్నామో చెక్ చేసుకోవాలి. చుట్టుపక్కల ఎవ్వరు లేరు. మనల్ని ఎవ్వరు తొంగి చూడటం లేదు. మన మనస్సులోకి ఎవ్వరు దూరడం లేదు. మనం నిజంగా సిగరెట్లు కానీ, ఏ ఇతర చెడలవాట్లైనా మనం మానేద్దామనుకుంటున్నామా? కొనసాగిద్దామనుకుంటున్నామా? మనం పైకి వల్లించే మాటలన్నీ అబద్ధాలేనా? నిరుపయోగాలేనా? నా లోపల దానికి వ్యతిరేకమైన భావముందా? అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనకి మనమే దానికి కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చుకోగలం. ఇంకెవ్వరూ దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పలేరు. ఒక వస్తువు మనకు
అవసరమని మనం పూర్తిగా నమ్మితే దాన్ని మనం పొందుతాం. కాబట్టి మనం కోరుకున్న వస్తువు మనకు లభించకపోతే హిప్నటిజాన్నో, మరి ఇంకేదాన్నో నిందించడం మానేసి మనల్ని మనమే నిందించుకోవాలి. ఎందుకు అంటే మన వైఫల్యానికి కారణం నిజంగా మనమే కాబట్టి. ఫలానా పని చెయ్యాలని, ఫలానా పని చేయకూడదని మనం చేసుకునే నిర్ణయం బలమైనది కాకపోవడమే అపజయం అంటే. ఇంక మరేదీ కాదు. చెడు అలవాట్లు అని దేన్ని చాలామంది అనుకుంటూ ఉంటారో, అలాంటి వాటిని మనం హిప్నటిజం సాయంతో స్వయంగా చక్కగా ఈజీగా తొలగించుకోవచ్చు. కానీ దురదృష్టం కొద్దీ మనకు అలాంటి అలవాట్లు ఏవీ లేవు కనుక వాటి గురించి మనం ఏ విషయమూ చెప్పలేము. అవునా? రాంప ఏమంటారంటే, మీ భార్య కాని వాళ్ళ కోసం వల విసరడమో, మీ భార్య మీదకి ఇస్త్రీ పెట్టెను విసిరి కొట్టడమో, కుక్కను తంతూ ఉండటమో, నిష్కారణంగా లేక త్రాగకుండానే ఇంకొకళ్ళని బూతులు తిట్టడమో, ఇలాంటివన్నీ చెడు అలవాట్ల కింద మేము గుర్తించి వీటిని కూడా హిప్నటిజం ద్వారా అతి సులభంగా వదిలించుకోవచ్చని చెబుతున్నామని. నిజంగా వీటిని వదిలిపెట్టేయాలని మీరు నిశ్చయించుకుంటే అది సాధ్యమే అని రాంప అంటున్నారు. సో, రెగ్యులర్‌గా రిలాక్స్ అవుతూ ఉండాలి మనం. లోపల ఒత్తిడుల నుంచి పొందే విముక్తి వల్ల లభించే స్వేచ్ఛను సద్వినియోగం చేసుకొని మనలోని జీవశక్తిని పెంచుకుంటూ ఉండాలి. సో, ఈ ఎపిసోడ్‌ని ఇంతకు ముందు ఎపిసోడ్స్‌ని ముందుగా మళ్ళీ మళ్ళీ విని సాధన చేయండి. మళ్ళీ సాధన, ఇంకా సాధన చేస్తే మన ఆరోగ్యాన్ని నిజంగా బాగు చేసుకోవచ్చు. గొప్ప సంగీత విద్వాంసులు కూడా వర్ణాల్ని, స్వరాల్ని గంటల కొద్దీ, రోజుల కొద్దీ నిరంతరం అభ్యాసం చేస్తూనే ఉంటారు కదా! అందువల్ల వాళ్ళు గొప్ప విద్వాంసులయ్యారు. రాంప చెప్పింది చేస్తే మనం కూడా ఓ గొప్ప సెల్ఫ్ హిప్నటిస్ట్ కావచ్చు. కాబట్టి అభ్యాసం మాత్రం చేయండి. సాధన చేస్తూనే ఉండండి. అన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి. ఈ సాధన చేస్తూ మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మన జీవితం మన చేతుల్లో అన్న విషయాన్ని మర్చిపోవద్దే మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.